ప్రెజెంట్ తమిళనాడు హైకోర్టు జడ్జి మీద ఇక్కడ కనిపిస్తున్న ఎంపీస్ అయితే లోక్సభ స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఒక జడ్జిమెంట్ వల్ల. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, తమిళనాడు మదురైలోని తిరుపరం కుందరం అనే ఒక కొండ ఉంది. ఆ కొండ మీద సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ కొండ మీద కార్తీక మాసంలో మహాకార్తీక దీపాన్ని వెలిగించడం హిందువుల ఆచారంగా భావిస్తుంటారు. ఆ కొండకి ఒక సైడు దర్గా అనేది ఉందన్నమాట. 1920లో మద్రాస్ కోర్టు ఆ కొండ ప్రాంగణం అంతా సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కే చెందుతుంది అన్నట్టు తీర్పిచ్చింది. ఎక్సెప్ట్ ఆ దర్గా ఉన్న ప్లేస్ తప్పక. 100 years తర్వాత రీసెంట్లీ తమిళనాడు హైకోర్టు అయితే అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తులకి కార్తీక మహాదీపం వెలిగించుకోవచ్చు అన్నట్టు తీర్పిచ్చింది. బట్ ఈ జడ్జిమెంట్ ని తమిళనాడు గవర్నమెంట్ అపోజ్ చేస్తూ అక్కడున్న దర్గా భక్తుల సెంటిమెంట్స్ ని పరిగణలో తీసుకొని సుప్రీం కోర్టులో అయితే ఫైల్ చేసింది అనమాట. కోర్టు పర్మిషన్ ఉన్నా కూడా అక్కడున్న భక్తులను అయితే కొండపైన దీపాన్ని వెలిగించుకోవడానికి గవర్నమెంట్ అయితే అలో చేయలేదు. గుడి లోపల వెలిగించుకోమని చెప్తున్నారు. దీని మీద అయితే అక్కడ ఉన్న హిందూ సంఘాలు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాకు హైకోర్టు పర్మిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ అలో చేయట్లేదని. అండ్ ఈ తీర్పిచ్చిన జడ్జి మీద ఇండియా అలయన్స్ కి సంబంధించిన ఎంపీస్ అయితే లోక్సభ స్పీకర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.